నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ముగిసిన కార్తీక మాసం పురుషోత్తమపట్నం ఉసిరి తోటలో వన సమారాధన. వాసవి జ్ఞాన మందిరంలో ఆర్యవైశ్యుల సమావేశం. ఐక్యంగా ఉండాలని పెద్దల ఉద్బోధ. తేళ్ల సుబ్బారావుకు మాతృవియోగం. తేళ్ల శ్రీహరమ్మ అస్తమయం. ఎన్టీఆర్ కాలనీ సాయిబాబా మందిరంలో ముగిసిన భవానీ శంకర్ స్వామి కార్తీక మాస పూజలు నిర్వహించిన ద్వారకామై ట్రస్ట్ చైర్మన్ చల్లాది విజయ్ కుమార్. పట్టణ ప్రముఖులు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తేళ్ల సుబ్బారావుకు మాతృవియోగం కలిగింది. వారి తల్లిగారు తేళ్ల శ్రీహరమ్మ ఆదివారం ఉదయం 8 గంటలకు కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. వీరి మృతి పట్ల శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు సంతాపం తెలిపారు. ఆమె భౌతికాన్ని సందర్శనార్థం వారి స్వగృహం వద్ద ఉంచారు. సోమవారం ఉదయం 8:30కు అంతిమయాత్ర ఉంటుందని తెలిపారు. పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయం వద్ద ఉన్న వాసవి జ్ఞాన కేంద్రంలో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం సమావేశం జరిగింది. ఆ సంఘ అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి అనుకున్నవి సాధించుకోవాలన్నారు. జిల్లాలోని వైశ్యులను కూడా కలుపుకొని సంఘటితం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షులు కుప్పురావురి నాగేశ్వరరావు పటేల్, చేవూరు కృష్ణమూర్తి, కార్యదర్శి రాచమూలు సూర్యారావు, ప్రసాద్ తదితరులు ఉన్నారు. అందరూ పిలిచి అందరూ నిర్ణయాలు తీసుకుంది దాన్ని చేద్దామని కార్యక్రమంలో ఈరోజు మన సమావేశం పట్టడం జరిగింది. ఈ సమావేశంలో రేపు మన చోళపూడి పట్టణ సంఘాన్ని ఇంకా ముందుకి అంటే ఆరోగ్య సంఘానికి ప్రతి ఒక్క ఆరోగ్యానికి అండగా ఉండాలి. ఆరోగ్యంలో సంఘానికి అండగా ఉండేట్టుగా ఏ కార్యక్రమాలు కానీ ఏమొచ్చినా కానీ ప్రతి ఒక్క ఆరోగ్యకి మనం అండగా ఉండేట్టు మన సమస్యను అభివృద్ధి చేసుకోవాలని కోరికతో అందరినీ కలుపుకొని అందరితో చర్చించి ఎవరుంటారు అంటే ఊరక పేర్లించి రాజు కూడా కాదు, ఇంకా ఇబ్బందులు ఉంటాయి. ఒక కార్యక్రమం పెట్టగానే అన్ని చేతులు కావాలి. మరి అమ్మవారి గుడి కానీ అన్ని సాధించుకోవాలంటే మనం అంతా ఏకదాటి మీద ఉండాలి. దాని మీద ఎవరి చూతులు వాళ్ళు ఇవ్వండి, మేము స్వతంత్రంగా మన రాజ్యం మేము నిర్వర్తిస్తాము అనుకుంటే పేర్లు ఇచ్చి అందరూ కలిసి చేసుకుందామని చెప్పేసి దాని మీద ఇవాళ మీటింగ్ పెట్టాలి. పట్టణ పరిధిలోని 52 ఎకరాల్లో టిట్కో హౌసెస్ పరిశీలనలో భాగంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ను జనసేన యువ నాయకుడు మండలినేని చరణ్ తేజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చరణ్ తేజ నివాసంలో ఆయన అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిరువురు పలు విషయాలపై చర్చించారు. అనంతరం చైర్మన్ను దుశ్శాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, జన సైనికులు ఉన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం పర్వదినాల్లో ప్రత్యేకంగా జరుగు పూజా కార్యక్రమాల్లో భాగంగా కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న భవానీ శంకర స్వామికి పంచామృతాభిషేకాలు జరిగాయి. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ రాముడు రామకృష్ణ శాస్త్రి, ఋగ్వేద ఘనపాటి పవన్ కుమార్ శాస్త్రి నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సిహెచ్వి విజయ్ కుమార్, వారి ధర్మపత్ని విజయలక్ష్మి పాల్గొన్నారు. మహాశివునికి పంచామృతాభిషేకాలు, ధూపదీప నైవేద్యాలతో విశిష్ట అలంకరణతో మహారుద్రం, శివనామ అష్టోత్తర పూజ నిర్వహించారు. పంచహారతులను స్వామివారికి సమర్పించారు. అభిషేకం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ ద్వారకామై సద్గురు చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు మరియు భక్తులు అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు గోత్రనామాలతో పూజ జరిపించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ద్వారకామై సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ
కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా మహాశివునికి అభిషేకాలు పంచహారతులు పూజ జరిగాయి. కార్తీక మాసంలో మొత్తం 10 ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. श्रवणाय आराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः। శ్రీ సాయినగర్లో వేయించేస్తున్న భవానీ శంకర స్వామి వారికి చక్కగా ఈ నెలంతా కూడా కార్తీక మాసం నెలంతా కూడా ముఖ్యమైన పర్వదినాలలో చక్కగా మరి మీరందరూ చూస్తూనే ఉన్నారు. రోజు పంచామృత స్థానంతో ఇంకో విశేషం ఏంటంటే ఎవరికి వాళ్ళే తాకి ఇది అన్ని చోట్ల అవకాశం ఉండదు. అందులో అయితే ఏంటంటే అగ్నిలింగం అని వాయులింగం అని ఇట్లా రకాలు ఉన్నాయి. అందులో వాయులింగం అయితే అందరూ కూడా తాకి ఆ స్వామిని పూజించుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మరి వేయించేసి ఉన్నటువంటి భవానీ శంకర్లు మరి వాయులింగం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తాకి స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ కల్పించారు. కనుక మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా భవానీ శంకర స్వామి వారి కృపా కటాక్షలకి బద్దులు కావాలని కోరుకుంటూ ఇంతటితో రోడ్లో శ్రీ సాయినగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ భవానీ శంకర స్వామి వారికి కార్తీక మాస నెల రోజుల్లో ముఖ్యమైన పర్వదినాలైనటువంటి 10 రోజులలో స్వామివారికి పంచామృతాలతో దశవిధ స్థానాలతో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆ సందర్భంగా ఈ 10 రోజులు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాయి భక్తులకు భవానీ శంకర స్వామివారి భక్తులకు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది. మార్పులు చేర్పులు చేసిన కార్డులు కొత్త కార్డులన్నింటినీ సంక్రాంతి 2025 కానుకగా లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేసింది. ఈ అవకాశం అర్హులైన వారు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో పురుషోత్తమపట్నం ఉసిరితోట భక్తులకు నిలవైంది. పట్టణ పరిసర ప్రాంతాల నుండి తరలి వచ్చారు. వివిధ సంఘాల వారు వ్యక్తిగత కుటుంబాల వారు వచ్చి ఉసిరి చెట్లకు ముందు దీపాలు వెలిగించి పూజలు చేశారు.
నాదెళ్ల నుండి వచ్చిన గాయక బృందం భక్తి పాటలు భజనలు ఆలపించి భక్తులను రంజింపజేశారు. యువకులు మహిళలు పలు క్రీడలు ఆడుతూ ఆనందం అనుభవించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ స్థానిక విలేకరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం కార్యక్రమాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం పురుషోత్తపట్నంలోని ఉసిరి తోటలో మరి ఎంతో ఘనంగా వైభవంగా ఈ సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయులు మరి రానున్న కాలంలో కూడా ప్రభుత్వం నుంచి కానీ అనేక సౌకర్యాలు రావాలని మేము కోరుకుంటున్నాం. మరి గతంలో కూడా ఎక్కడేషన్ సరిగా రాలేదు. ఈసారైనా సరే పాత్రికేయులందరికీ కూడాను ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేసేటువంటి జర్నలిస్టులను గుర్తించి వారికి ఎగ్రేషన్ కార్డులు వచ్చే విధంగా రాష్ట్ర నాయకత్వం ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో, జాతీయ నాయకత్వం ఐజేయు మరి జాతీయ స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా పాత్రికేయులకు సంక్షేమం కోసం పాటుపడతా ఉంది. ఈ సందర్భంగా మరి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చంద్ర జనార్దన్ గారు, జాతీయ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పాత్రికేయులకు వచ్చేటువంటి సౌకర్యాలను ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తానే ఉన్నారు. మరి పాత్రికేయులందరూ కూడా మేలు జరగాలని, శుభాలు కలగాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం. ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్, ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.